హాయ్ అండి. హలో అండి. మేమైతే సమ్మక్కయితే చేస్తున్నామండి. సమ్మక్కకు అయితే నేను బ్రష్ చేసిన, పువ్వులు పెట్టిన, పసుపు, కుంకుమ సమ్మక్కకైతే పెట్టిన. ఆ రోజు ఎందుకంటే నాకు వీలు కాలేదు. చాలా పనులు ఉండడం వల్ల వీలు కాలేదు. తప్పుగా అనుకోవద్దు. ఈరోజు పెడతానులేనైతే అన్నీ దేవుని కాడనైతే పూజించిన. సమ్మక్క సారక్కకు పసుపు, కుంకుమ 2 కోడిగుడ్లు పెట్టిన. 2 కోడిగుడ్లు పెట్టిన. కోడిపిల్లని కొయ్యాలి కానీ కాకపోతే అన్ని రోగాలు వస్తున్నాయని అందరూ అంటున్నారు. అందు గురించి నేను 2 కోడిగుడ్లు మాత్రమే పెట్టిన. సమ్మక్కకు బెల్లం అంటే ఇష్టం కదా. బెల్లం అంటే బంగారం అంటారు. ఆ బంగారం ఇష్టం కదా సమ్మక్కకు. నేనైతే అరకిలో బెల్లం తెప్పించిన. 2 పాలు, సమ్మక్కకు పాలు, సారక్కకు పాలు అక్కడ విడివిడిగా పెట్టిన. సమ్మక్కకు ఒక కొబ్బరికాయ, సారక్కకు ఒక కొబ్బరికాయ 2 విడివిడిగా పెట్టిన. దీపాలైతే వెలిగిస్తున్నా. దీపాలు వెలిగిస్తా. సమ్మక్కకు ఎంత చేస్తేనైతే మస్తు మనశ్శాంతి అయితే నాకు అనిపిస్తుంది. దీపాలు ముట్టించినాం. అగరబత్తీలు అయితే ముట్టిస్తాను. ఏందో దేవుని చేస్తే మాత్రం అన్నం తిన్నా తినకున్నా ఎంత మనశ్శాంతి అంటే అంత మనశ్శాంతి దొరుకుతుంది నాకైతే. పూజ చేసిన రోజైతే మస్తు మంచిగా అనిపిస్తుంది నాకు. ఈరోజు కూడా అంత సంబరంగా అనిపించింది. ఆ సమ్మక్కకైతే అగరబత్తీలు అయితే ముట్టించినానండి. మాట్లాడరాక మాట్లాడుతున్నా. ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఎక్కడ ఇలా వీడియోలలో మాట్లాడలేదు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తప్పులున్నా మన్నించుకోవాలి. హారతి అయితే ఇస్తున్నానండి. హారతి ఇచ్చిన. సమ్మవ్వ తల్లికైతే కొబ్బరికాయ అయితే మనస్ఫూర్తిగా మొక్కుతున్నా. సమ్మవ్వ తల్లికి ఫస్ట్ కొట్టే కొబ్బరికాయ సమ్మవ్వ తల్లికి. సెకండ్ ఇంకొక కొబ్బరికాయ ఉంటుందండి. అది మాత్రం సారవ్వ తల్లికి. సమ్మవ్వ, సారవ్వ ఇద్దరు వాళ్ళు తల్లి బిడ్డలని కొంతమంది అంటారు. అక్క చెల్లెళ్ళని కొంతమంది అంటారు. పెద్దవాళ్ళు అంటారు. మనం కూడా అదే అనుకోవాలి. ఇక పెద్దవాళ్ళకు మించింది అయితే మనకు తెలియదు కదండి. పెద్దవాళ్ళు అన్నట్టే మనం కూడా ఫాలో అవ్వాలి. సమ్మవ్వది అయిపోయింది. ఇక సారవ్వది కూడా కొబ్బరికాయ కొడుతున్నా. అత్తమ్మ కూడా ఇలాగనే చేసేది. ఇట్లనే చేయాలని చెప్పింది. అత్తమ్మ బాగున్నప్పుడే నాకు చెప్పేసింది, ఇట్లా చేసుకోవాలిరా, మళ్ళీ నేను ఎట్లున్నా కానీ నీకు తెలియాలి కదా అని అత్తమ్మ అయితే చెప్పింది. అదే విధానంగానైతే నేను చేస్తున్నా. నాకు తెలిసినట్టయితే చేస్తున్నా. ఇక మా కోడలైతే మొక్కుకుంటుంది. ఏం కోరిక కోరుకుంటుందో నాకైతే తెలియదు. కానీ ఆమె కోరిక అయితే నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి. ఆమెకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. మా కోడలైతే నాకైతే పసుపు పెడుతుంది. ఇంటి పక్క వాళ్ళని కూడా పిలిచినాం. కాకపోతే అందరు మాత్రం వాళ్ళు కూడా చేసుకుంటున్నారట మాకు చెప్పారు. ఒక ఇద్దరైతే వచ్చిళ్ళు పసుపు కుంకుమకు. అందరిని అయితే పిలిచినాం. ఒక 5గురిని అయితే పిలిచినాం కానీ ఇద్దరైతే వచ్చిళ్ళు. ఇద్దరు వచ్చి అయితే వాళ్ళు పసుపు కుంకుమ అయితే మా దగ్గర మేమైతే పసుపు కుంకుమ ఇచ్చినాం వాళ్ళకు. మా కోడలైతే నాకైతే పసుపు అయితే పూసింది. కాకపోతే ఆమె పూసుకునేది మాత్రం చూపించలేదు నేను. పొద్దుతిల్లు అత్తమ్మ నువ్వు ఒక్కదాని ఉంటే చాలు అత్తమ్మ అని మా కోడలైతే అన్నది. ఇక మా ఇంటికి పసుపు కుంకుమకి వచ్చింది. కాకపోతే చూడలేదు, పసుపు రాసింది.